రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 321 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2,320 రూపాయలు, సాధారణ రకానికి 2,300 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని, సన్న బియ్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ధాన్యం కొనుగోలు సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఈసారి 3,41,795 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, స్థానిక అవసరాలు, విత్తనాలు, రైస్ మిల్లర్ల కొనుగోలు పోను, పౌర సరఫరాల సంస్థ ద్వారా 3,03,995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈసారి మన జిల్లాలో టోటల్ 321 సెంటర్ ఉంటుంది. ఐకేపీ గ్రూప్ వాళ్ళకి 194, దాదాపు 60% కంటే ఎక్కువ, అంటే 60% కంటే ఎక్కువ ఐకేపీకి ఇవ్వడం జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒక డిసిజన్ తీసుకున్నారు. మన మహిళల సంఘాలకి మనము ప్రమోట్ చేయాల్సింది, వాళ్ళకి ఇన్కమ్ రావాలి, వాళ్ళకి అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్లో ఇన్వాల్వ్ చేయాల్సింది. కాబట్టి ఐకేపీ గ్రూప్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతున్నాయి. ప్యాక్స్కి 121 ఇస్తున్నాము. మెప్మా మళ్ళీ ఇది కూడా స్వయం సంఘాలు అర్బన్ ఏరియాలో కొంటారు, వాళ్ళు కూడా 6 ఇస్తున్నాము. సో టోటల్ 200, 321లో 200, దాదాపు 65% మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతున్నాయి. ప్యాక్స్కి 121 ఇస్తున్నాము. మన టోటల్ ఏరియా కల్టివేషన్ 1,21,702 ఏకర్స్ ఉన్నాయి. దానిలో మేజర్గా దొడ్డు బియ్యం మాత్రమే ఈసారి చేస్తున్నారు. మన దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది. 95% వరకు దొడ్డు వడ్లు మాత్రమే మనకి వస్తుంది, వాళ్ళు అదే వేశారు. సో మన ఎక్స్పెక్టెడ్ అరైవల్ 3,31,935 మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేయడానికి మనం రెడీ ఉన్నాము. టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 3,41,795 మెట్రిక్ టన్ ఉంటుంది. లోకల్ కన్జంప్షన్ సీడ్ అన్నిటి కోసం కూడా ఫార్మర్స్ ఉంచుతారు. సో దాదాపు 22,000 మెట్రిక్ టన్ ఫార్మర్ ఉంచుతారు లోకల్ కన్జంప్షన్ సీడ్స్ అన్నిటి కోసం. అండ్ మిగతా 3,31,935 మెట్రిక్ టన్ కొనుక్కోవడానికి మనం 321 సెంటర్ ఏర్పాటు చేసాము. ఏజెన్సీ వారిగా, అంటే స్వయం సంఘాల వారిగా కూడా చెప్పాము. మన దగ్గర గనీ బ్యాగ్ సఫిషియెంట్గా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా వస్తుంది. టోటల్ 8,30,000 వరకు గనీ బ్యాగ్ కావాలి. దానిలో న్యూ గనీ బ్యాగ్, ఓల్డ్ సర్వీసెబుల్ గనీ బ్యాగ్స్ కూడా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి, ఇంకా రెగ్యులర్గా వస్తున్నాయి. సో మన దగ్గర ఎలాంటిగా గనీ బ్యాగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. మిల్ ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా గోడౌన్లో, ఎంసీ గోడౌన్లో ఏమైనా స్పేస్ ఉన్నాయి, అది కూడా మనము ప్రొక్యూర్ చేసాము. ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా టెండర్ ఆల్రెడీ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్టర్స్ కూడా ఫిక్స్ ఉన్నారు. గత సంవత్సరం లాస్ట్ సీజన్కి ఎలా చేసాము, ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది. మన దాదాపు 2 సెంటర్లో ఒక సెంటర్కి, అంటే పర్ 2 సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా పెడుతున్నాము. అన్ని రకాల టర్పులిన్ ఆర్ వేయింగ్ మషీన్, మాయిశ్చర్ మీటర్ అన్నీ మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. ప్యాడీ క్లీనర్స్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి. సో రైతులు ఖచ్చితంగా ఎఫ్ఏక్యూ, ఫేర్ ఎవరేజ్ క్వాలిటీ ప్యాడీ మాత్రమే తీసుకురావాల్సింది. మన దగ్గర ఖచ్చితంగా ఫేర్ ఎవరేజ్ క్వాలిటీ ఎవరైనా మీట్ అవుతున్నారు యాజ్ పర్
గవర్నమెంట్ డైరెక్షన్, వాళ్ళకే మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఎందుకు మళ్ళీ అది క్వాలిటీ లేకుండా మన దగ్గరకి వస్తే మళ్ళీ కటింగ్ చేస్తారు, కొంచెం సెంటర్లో కొంచెం మిల్లో అన్ని రకాల మళ్ళీ ప్రాబ్లం వస్తున్నాయి. దానికి కరెక్ట్ ప్యాడీ తీసుకురావాల్సింది, దానిలో ఏం కటింగ్ ఉండదు. విల్ గివ్ దెమ్ ఫుల్, ఎంత ప్యాడీ మనకి ఇస్తారు దానికి ఫుల్ అమౌంట్ మనం విదిన్ 48 hours వాళ్ళకి అకౌంట్లో జమ చేయాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాము. సో మంచిగా ప్యాడీ తీసుకువస్తే మనకి ఎలాంటిగా అట్లా ప్రాబ్లం ఉండదు. మీ అందరూ కూడా ఈ రోజు నుంచి సెంటర్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్యాడీ అరైవల్ కొంచెం లేట్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చిన్న ప్యాడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, అది కూడా 7-8 days పడుతుంది. సో మ్యాక్సిమం మనకి అరైవల్ 15 days తర్వాత కొంచెం మంచిగా అరైవల్స్ ఉంటుంది. మీ అందరూ కూడా విజిట్ చేస్తున్నారు. మనం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ లాగా కూడా ఉన్నారు, మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, తహసీల్దార్స్, డిటి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు పర్యవేక్షణలో కరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎవరైనా కరెక్ట్గా కొనుగోలు చేయకపోతే వాళ్ళకి మనం నెక్స్ట్ టైం సెంటర్ ఇవ్వము, విల్ ఇనిషియేట్ యాక్షన్. సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది పెట్టడానికి లేవు. రైతులు కూడా మంచి ప్యాడీ తీసుకురావాల్సింది, సో దట్ వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది ఉండదు. అండ్ అన్ని పత్రాలు కూడా తీసుకురావాలి, సో దట్ మనం విదిన్ టైంలో వాళ్ళకి డబ్బు ఇస్తాము. సో ఇది వడ్లు కొనుగోలు సంబంధించిన నేను చెప్పాము. దాని తర్వాత ఇప్పుడు సన్నా బియ్యం పంపిణీ కార్యక్రమం గురించి కూడా చెప్తాను. మన దగ్గర 2,19,106 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 1,71,811కి ఆల్రెడీ కార్డ్ హోల్డర్స్కి బియ్యం పంపిణీ జరిగింది, దాదాపు 80%.